అరుణాచలం వెళ్ళినప్పుడు మనలో చాలామంది ఆన్‌లైన్‌లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందయితే పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఆన్‌లైన్‌లో రూమ్స్ అడ్వాన్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తూ. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ హోటల్‌లోనే రూమ్స్ ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. ఈ హోటల్ వచ్చేసి హోటల్ ఆలయం. దీన్నే యాత్రి నివాస్ అని కూడా అంటారు. ఇది తమిళనాడు టూరిజం వాళ్ళైతే రన్ చేస్తున్నారు. గవర్నమెంట్‌ది. ఇది గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఈశాన్యలింగం పక్కనే ఉంటుంది. రాజగోపురానికి అయితే ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్లో దిగి ఈశాన్యలింగం అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. మొదట ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ని అయితే కాపీ చేసుకొని పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇస్తాను ఈ లింక్ని. కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని ఏదైనా వెబ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లో ఇలా ఇచ్చేసి సెర్చ్ చేయండి. మీకైతే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, తమిళనాడు టూరిజం వాళ్ళది. సో ఇదైతే కనపడుతుంది కదా మీకు, ఇలా ఉంటుంది లుక్ అండ్ ఫీల్ వెబ్సైట్ అయితే. ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనపడుతుంది కదా, ఇక్కడ యారో మార్క్ దగ్గర హోటల్ అనేసి, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్లో ఆలయం తిరువన్మలై, ఆలయం రామేశ్వరం, ఆలయం కాంచీపురం అనేసి 3 హోటల్స్ అయితే కనపడతాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఆలయం తిరువన్మలైలో కాబట్టి తిరువన్మలైలో క్లిక్ చేస్తున్నాను లింక్ మీద. సో ఇలా మనకు ఇంకొక వెబ్సైట్ అయితే రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, హోటల్ ఆలయం తిరువన్మలై అనేసి. ఇక్కడ నుంచే మనం రూమ్ అయితే బుక్ చేసుకుంటాము. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో కనపడుతుంది కదా, చెక్ ఇన్ డేట్, చెక్అవుట్ డేట్. ఇది మీ రోజు, ఏ రోజైతే మీరు చెక్ ఇన్ వెళ్ళాలనుకుంటున్నారు, ఏ రోజైతే చెక్అవుట్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ కనపడుతుంది ఏ రోజు రూమ్ అవైలబుల్ ఉంది, అవైలబుల్ లేదని. అలా కాకుండా మీరు ఫస్ట్ అయితే ఇక్కడ కింద వచ్చేసి అవైలబిలిటీ క్యాలెండర్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే రూమ్స్ ఏ రోజు ఉన్నాయి, ఏ రోజు లేదనేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడైతే కనపడతాయి. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. సో అది ఇప్పుడు 26 ఫిబ్రవరి 2024 నుండి మీకైతే చూపిస్తుంది క్యాలెండర్ కంప్లీట్గా, ఏ రోజు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ రోజు రూమ్స్ అవైలబుల్ లేవు అనేసి. అండ్ రూమ్ టైప్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి పైన రూమ్ టైప్ ఉంది, ఇది డీలక్స్ ఫ్యామిలీ 6 అంటే 6 పర్సన్స్కి ఏసీ రూమ్ ఇది. సో 25 ఫిబ్రవరి ఈరోజు అయితే రూమ్స్ అవైలబుల్ లేవు. రూమ్స్ అవైలబుల్ లేకుంటే ఇలా మీకు రెడ్ మార్క్లో అయితే చూపిస్తుంది, రెడ్ కలర్లో ఇంటూ మార్క్తో. అవైలబుల్ ఉంటే ఇలా టిక్ మార్క్ వచ్చేసి గ్రీన్ కలర్లో కనబడుతుంది. 27th రోజు అవైలబుల్ ఉన్నాయి, 28th కూడా అవైలబుల్ ఉన్నాయి, 29th కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి వచ్చేసి డీలక్స్ రూమ్స్ అంటే ఏసీ రూమ్స్, 6 పట్టే రూమ్స్ ఇవి. 6 మెంబర్స్కి 6 బెడ్స్ అయితే ఇస్తారు. అలా కాదు నాకు ఎగ్జిక్యూటివ్ రూమ్ కావాలి. ఎగ్జిక్యూటివ్ రూమ్ అంటే ఇద్దరికి సరిపోయే రూము. అది ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంది. 26 ఫిబ్రవరికి అవైలబుల్ లేదు, 27 ఫిబ్రవరికి కూడా అవైలబుల్ లేదు, 28 ఫిబ్రవరి రోజైతే అవైలబుల్ ఉంది, 1000 రూపీస్. ఇలా చూసుకోండి, మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ రోజు రూమ్ అవైలబుల్ ఉందా లేదా. గ్రీన్ మార్క్లో ఉంటేనేమో అవైలబుల్ ఉన్నట్టు, రెడ్ మార్క్లో ఉంటేనేమో అవైలబుల్ లేనట్టు. ఇలా మీరు యారో క్లిక్ చేస్తే నెక్స్ట్ డేట్స్ కనపడతాయి, ఏ రోజులు. ఇప్పుడు 10th మార్చ్కి అవైలబుల్ ఉంది, 11th ఉంది, 12th ఉంది. సో ఇక్కడ రూమ్ టైప్స్ ఉన్నాయి కదా, మీకు 2 మెంబర్స్కి, 4 మెంబర్స్కి, 6 మెంబర్స్కి, 8 మెంబర్స్కి, 3 మెంబర్స్కి అలా అయితే రూమ్ అలొకేట్ చేస్తారు ఇక్కడ. సో మీరు బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే ఇక్కడ చూసుకొని బుక్ చేసుకోండి. సో ఇక్కడ అవైలబిలిటీ అయితే చూసుకున్నాను నేను. 11వ తారీఖు బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, మార్చ్. 1000 రూపీస్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇంక ఇది క్యాన్సిల్ చేసేసి సో ఇక్కడ చెక్ ఇన్ డేట్ దగ్గరికి వచ్చాను. ఏ రోజు నేను చెక్ ఇన్ అవుతున్నాను, 11వ తారీఖు ఇక్కడ కనపడుతుంది చూడండి, మార్చి 11. సో చెక్అవుట్ ఎప్పుడు అవుతున్నాను, 12వ తారీఖు. సో ఇక్కడ క్లిక్ చేయండి చెక్ అవైలబిలిటీ అనేసి. ఆ రోజు ఏ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అయితే ఇక్కడ కనపడతాయి మనకు. ఫ్యామిలీ సూట్ నాన్ ఏసీ ఇదైతే 4 పర్సన్స్కి 4 బెడ్స్ అయితే ఇస్తారు, 2200 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ. కంప్లీట్ జిఎస్టీతో సహా మొత్తం కంప్లీట్గా, ఇంకా మీరు ఎక్స్ట్రా పే చేసేది ఏమి ఉండదు దీనికి. సో ఈ రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇందులో అయితే మనకు 4 బెడ్స్ అయితే ఇస్తారు. ఇలా ఉంటుంది ఇది సూట్ రూమ్ ఇది. సో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రూమ్ నాన్ ఏసీ. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే సింగిల్ బెడ్ ఉంటుంది, ఇద్దరు పడుకోవచ్చు. ఇది వచ్చేసి 1000 రూపీస్. ఇంకా అలానే కాకుండా మనం ఇప్పుడు 3 పర్సన్స్ వెళ్ళాము, 3 పర్సన్స్కి రూమ్ అయితే ఇలా ఉంటుంది, 1500 రూపీస్కి 3 బెడ్స్ అయితే ఇస్తారు. ఇలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది దీంతో పాటే మనకు. సో ఇది వచ్చేసి 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అలాగే 6 మెంబర్స్కి, 8 మెంబర్స్కి
అలా డిఫరెంట్గా రూమ్స్ అయితే ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరైతే చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 6 మెంబర్స్ వెళ్ళారు, ఇక్కడ ఎలా ఉన్నాయి 6 బెడ్స్, ఇక్కడ 3 బెడ్స్ ఇచ్చారు, ఇక్కడ ఇలా 3 బెడ్స్ అయితే ఇచ్చారు. ఎవ్రీ బెడ్కి కూడా మనకు ఫ్యాన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏసీ రూమ్ తీసుకుంటే ఏసీ అయితే వస్తుంది, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ 6 ఫ్యామిలీ మెంబర్స్, నాన్ ఏసీ అయితే 3000 ఉంది. అదే ఏసీ అయితే 4250 రూపాయలు ఉంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్ని ట్యాక్సెస్తో కలిపి. సో ఓకే, నాకు డేట్స్ అయితే చెక్ఇన్ డేట్ 11వ తారీఖు, చెక్అవుట్ డేట్ 12వ తారీఖు. చెక్ఇన్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ ఎవ్రీ ఆఫ్టర్నూన్ 2 గంటలకైతే చెక్ఇన్ చేసుకోవాలి. అంతకుముందు ఎప్పుడు చెక్ఇన్ చేసినా కానీ ఆ వడ్డీగానే కన్సిడర్ చేస్తారు. సో అందుకనేసి ఆఫ్టర్ 2 తర్వాత అయితే చెక్ఇన్ చేయండి. నెక్స్ట్ డే 12 వరకు అయితే ఉంటుంది రూమ్. ఇప్పుడు నేను ఈ రూమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ రూమ్, నాన్ ఏసీ, యాడ్ రూమ్ కొట్టాను. ఎన్ని రూమ్స్ కావాలి, 6 రూమ్స్ అయితే లెఫ్ట్ ఉన్నాయనేసి ఇక్కడ చూపిస్తుంది మనకు. సో 2 అడల్ట్స్ 1 రూము. సో ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి బుకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనపడుతుంది కదా. ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం అయితే తీసుకుంటున్నాము, డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంకా బుక్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే డైరెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, రైట్ సైడ్లో వచ్చేసి మన బుకింగ్ ఇన్ఫర్మేషను, ఆలయం అండ్ దాని అడ్రస్, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, ఏ రోజు చెక్ఇన్ అవుతున్నాము, చెక్అవుట్ ఏంటి, అండ్ మనం తీసుకునే రూమ్ టైప్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ రూమ్, నాన్ ఏసీ. ఇది వచ్చేసి రూమ్ ఛార్జెస్ వచ్చేసి 892 రూపీస్ పడుతుంది, ట్యాక్స్ వచ్చేసి 107, టోటల్ వచ్చేసి 1000 రూపీస్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మొత్తం మనం 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనం వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఎవరిమైతే బుక్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. నేను డమ్మీ నేమ్స్ అయితే ఇస్తున్నాను. ఇలా కంట్రీ కోడ్ ఇండియా అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను, అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఏదో ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ కిందికి వస్తే ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్ అండ్ టర్మ్స్ అండ్ పాలసీస్ అవన్నీ అయితే ఇక్కడ కనపడతాయి. చూసుకోండి ఒకసారి, డీటెయిల్స్ అన్నీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏంటి అనేసి ఒకసారి చదువుకోండి. ఆ తర్వాత మీరు అన్నీ ఓకే అనుకున్నాక అక్నాలెడ్జ్ అని క్లిక్ చేసి ఇక్కడ బుక్ నౌ అని క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేమెంట్ ఆప్షన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం పేమెంట్ చేయాలి. సో ఎలా పే చేస్తారు, సో బ్యాంక్ త్రూ, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, యూపీఐ, ఏదైతే అది మీ కన్వీనియంట్ ప్రకారం ఏదైతే అది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యూపీఐ అయితే యూపీఐ ఇక్కడ చూపిస్తుంది కదా. యూపీఐ ఆప్షన్స్ వచ్చేసి గూగుల్ పే, ఫోన్పే, భీమ్, పేటిఎం, అమెజాన్ పే, మీకు కన్వీనియంట్గా ఏదైతే ఉంటే దాని నుంచి అయితే అమౌంట్ పే చేసేయండి. వన్స్ అమౌంట్ పే చేయగానే మీకు మెయిల్కి అండ్ మొబైల్కి అయితే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. దాన్ని తీసుకొని ఆ రోజు మీకు ఏ రోజు అయితే రూమ్ అలర్ట్ అయిందో ఆ రోజు రిసెప్షన్కి వెళ్ళేసి కౌంటర్లో చూపిస్తే మీకైతే రూమ్ అయితే ఇచ్చేస్తారు. మీకు ఇక్కడ రూమ్ దొరకకపోతే ఇంకా కొన్ని రూమ్స్ దొరికే ప్లేసెస్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా ట్రై చేయండి ఒకసారి. మొదట అప్పర స్వామికల్ తిరుమడం మరియు సేవమాడం, ఇవి 2 పక్కనే ఉంటాయి. ఇవి 2 రాజగోపురం ఆపోజిట్ లైన్లోనే ఉంటాయి. జస్ట్ రాజగోపురానికి 500 మీటర్స్ దూరంలో అయితే ఉంటాయి ఇవి. నెక్స్ట్ శివ సన్నిధి, ఇదైతే రమణాశ్రమం ఎదురు వీధిలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇంకోటి శేషాద్రి స్వామి ఆశ్రమం, ఇది కూడా రమణాశ్రమం పక్కనే ఉంటుంది, ఇక్కడ కూడా ట్రై చేయండి. వీటన్నింటి గురించి ఆల్రెడీ ఇంతకుముందే ఒక వీడియో అయితే చేశాను, అరుణాచలంలో రూమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్లో. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో ఇస్తా చూడండి. ఫోన్ నెంబర్, ఆశ్రమం అడ్రస్, ఎలా కాంటాక్ట్ చేయాలి అన్నీ ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. చూడకపోతే ఒకసారి చూడండి. అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అరుణాచలంలో రూమ్ కాస్ట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. వీకెండ్స్లో వెళ్తే ఒకలా, పౌర్ణమి టైంలో వెళ్తే ఒకలా, వీక్ డేస్లో వెళ్తే ఒకలా ఉంటుంది రూమ్ రేట్. నార్మల్ టైంలో 500 రూపాయలు ఉండే రూమ్ కూడా వీకెండ్స్లో, పౌర్ణమి టైంలో సేమ్ రూమ్కి 2 నుండి 3000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఇక్కడ. సో మ్యాక్సిమం వీకెండ్స్, పౌర్ణమి టైంలో అయితే వెళ్ళకండి, రష్ చాలా ఉంటుంది. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ముందుగానే నేను చెప్పినట్టుగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకొని కన్ఫర్మ్ అవుతేనే వెళ్ళండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు రూమ్లో దొరకక. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.